హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు నాగాస్ గురుకులం. మనము ఈ లెక్చర్ వీడియోలో రెస్పాన్స్ ఆఫ్ హైపాస్ ఆర్సీ సర్క్యూట్ ఫర్ స్క్వేర్ వేవ్ ఇన్పుట్ గురించి తెలుసుకుందాం. సో మనం హైపాస్ ఆర్సీ సర్క్యూట్ తీసుకున్నట్టయితే మనకి ఈ విధంగా సో కెపాసిటర్, రెసిస్టర్, మన అవుట్పుట్ అక్రాస్ రెసిస్టర్ తీసుకుంటాం. స్క్వేర్ వేవ్ ఇన్పుట్ తీసుకున్నట్టయితే మనకి ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ 2 లెవెల్స్ ఉంటాయి, V డబుల్ డాష్ అండ్ V డాష్. సో ఇది గ్రౌండ్ లెవెల్ అనుకుందాం. సో ఇది V డాష్ అనే వోల్టేజ్ ఇట్ ఈస్ మెయింటైన్డ్ ఫర్ టైం పీరియడ్ T1 అండ్ V డబుల్ డాష్ ఫర్ టైం పీరియడ్ T2. సో ఇది V డబుల్ డాష్ లెవెల్, ఇది V డాష్ లెవెల్ అబౌవ్ ది గ్రౌండ్. సో ఇన్పుట్ స్క్వేర్ వేవ్, సో ఇట్ ఈస్ a periodic signal. So V dash is for time period T1, V double dash and voltage during time period T2. So total time period T1 plus T2. So square is treated as a sum of positive and negative series of step signals, as we have seen in pulse లో చూసింటాము ఎలా రిప్రజెంట్ చేయాలో. అలాగే స్క్వేర్ ని మనం సిరీస్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ స్టెప్ సిగ్నల్స్ గా రిప్రజెంట్ చేయొచ్చు. సో మనం అవుట్పుట్ గీసినట్టయితే మీరు ఇంతకుముందు వీడియోలో పల్స్ సిగ్నల్కి ఎలా గీసింటామో అలాగే సో మనకు డ్యూరింగ్ టైం పీరియడ్ T1 అవుట్పుట్ అనేది ఎక్స్పోనెన్షియల్గా తగ్గుతుంది. ఇట్ ఫాల్స్ బై వోల్టేజ్ V, మళ్ళీ 0కి పెరగడం జరుగుతుంది. ఆ తర్వాత ఇది స్క్వేర్ వేవ్ కాబట్టి అగైన్ ఇట్ ఇంక్రీజెస్ టు వోల్టేజ్ V, అగైన్ decreases, again falls by voltage V. సో ఇది RC for greater than T, లార్జ్ టైం కాన్స్టెంట్కి ఇలా ఉంటుంది. సో దీన్ని V1 డాష్ అనుకుందాం. నెక్స్ట్ ఇది V2 డాష్ అనుకుందాం, V2 డాష్ అనుకుందాం. సో ఇది V1 into e to the power of minus T by RC, ఈ పార్ట్ ఆఫ్ ది సిగ్నల్. సో ఇది ఇట్ ఈస్ ఫాలింగ్ బై వోల్టేజ్ V. సో టైం పీరియడ్ T1, ఇక్కడ టైం పీరియడ్ T2. సో 0 less than T less than T1 దగ్గర V0 of 1 equal to V1 into e to the power of minus T by RC at T equal to T1. సో T1 దగ్గర V1 dash equal to మనకు వోల్టేజ్ V1 dash కాబట్టి V1 into e to the power of minus T1 by RC. సో నెక్స్ట్ V2 తీసుకుంటే ఈ T1కి T2కి మధ్యలో తీసుకుంటే సో V0 of 2 ఈక్వల్ టు మనం ఇంతకుముందు పల్స్లో చూసింటాం V2 ఇంటూ e to the power of minus T minus T1 by RC at T ఈక్వల్ టు T1 ప్లస్ T2 దగ్గర మనకు అవుట్పుట్ అనేది V2 డాష్ అనుకుంటే V2 డాష్ ఈక్వల్ టు V2 ఇంటూ e to the power of minus T1 ప్లస్ T2 మైనస్ T1 బై RC. సో T1 క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది. సో మనకు మిగిలేది e to the power of minus T2 by RC. సో ఇది V1 డాష్ మైనస్ V2 ఈక్వల్ టు V. ఓకే, సో ఇక్కడ మళ్ళీ V1 ఉంటుంది. దిస్ ఈస్ అగైన్ V వోల్ట్స్. కాబట్టి V1 మైనస్ V2 డాష్ ఇక్కడ V రావడం జరుగుతుంది. సో ఇవి ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఫర్ దిస్ స్క్వేర్ వేవ్. మనం దీన్ని ఇందాక లార్జ్ టైం కాన్స్టెంట్ గీసినాం, ఇప్పుడు మీడియం టైం కాన్స్టెంట్ గీస్తే మనకి ఈ విధంగా వస్తుంది అవుట్పుట్ వేవ్ ఫార్మ్. V1 డాష్, V2 డాష్, 0 టైం T1 T2, ఇది RC ఫర్ T, RC మీడియం టైం కాన్స్టెంట్. అదే షార్ట్ టైం కాన్స్టెంట్ తీసుకుంటే మనకి ఈ విధంగా స్పైక్స్ రావడం జరుగుతుంది. మనం పల్స్ ఇన్పుట్లో చూసింటాము అదేలాగా V1 డాష్, V2 డాష్, టైం పీరియడ్ T1 T2. సో ఇది ఫర్ షార్ట్ టైం కాన్స్టెంట్. ఇప్పుడు ఎక్స్ప్రెషన్ ఫర్ టిల్ట్ అంటే ఈ పార్ట్కి మనం ఫార్ములా తీసుకుందాం, ఎంత తగ్గింది అనడానికి మనం ఫార్ములా తీసుకుందాం. సో ఈ టిల్ట్ పర్సంటేజ్ టిల్ట్ ఈక్వల్ టు V1 minus V1 dash by V by 2 into 100. సో మనకి ఇందాక V1 dash
V1 V2 ఫార్ములాస్ వచ్చినాయి, వాటిని తీసుకుందాం. సో మొదటగా ఫర్ సిమెట్రికల్ స్క్వేర్ వేవ్ తీసుకున్నప్పుడు సో V1 ఈక్వల్ టు మైనస్ V2, V1 ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ మైనస్ V2, V1 డాష్ ఈక్వల్ టు మైనస్ V2, V2 డాష్ మైనస్ V2 డాష్ modulus of V1 dash equal to modulus of V2 dash. So T1 equal to T2 equal to T by 2. సో మనకి ఇక్కడ వచ్చినాయి V1 dash ఫార్ములా, ఇది తీసుకున్నాము. అలాగే ఈ ఫార్ములాస్ అక్కడ వాడడం జరుగుతుంది. V2 dash ఫార్ములా అన్ని తీసుకున్నాం. సో V1 dash equal to V1 into e to the power of minus T1 by RC, T1 బదులు T by 2 సబ్స్టిట్యూట్ చేసినట్టయితే V1 dash equal to V1 into e to the power of minus T by 2 RC. అలాగే V2 dash equal to V2 into e to the power of minus T2 by RC. సో V2 into e to the power of minus T by 2 RC. సో ఇప్పుడు ఇవి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. V1 minus V2 dash V రావడం జరిగింది ఇంతకుముందు. సో దీన్ని తీసుకున్నట్టయితే V1 మైనస్ V2 ఇంటూ e to the power of minus T by 2 RC ఈక్వల్ టు V. సో మనకు V1 ప్లస్ V1 ఇంటూ e to the power of minus T by 2 RC ఈక్వల్ టు V. సో ఇన్స్టెడ్ ఆఫ్ V2 we substituted మైనస్ V1. సో అప్పుడు V1 కామన్ తీసుకుంటే మనకి ఇది వస్తుంది. కాబట్టి V1 ఈక్వల్ టు V బై 1 ప్లస్ e to the power of minus T by 2 RC, లేదు V ఈక్వల్ టు V1 ఇంటూ e to the power of minus T by 2 RC. సో దీన్ని మనం పర్సంటేజ్ టిల్ట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. P ఈక్వల్ టు V1, V ఈక్వల్ టు V1 మైనస్ V1 డాష్ బై V బై 2 ఇంటూ 100. సో ఇప్పుడు ఇందులో ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తాం. సో V1 అలాగే పెడదాం. సో దీన్ని V1 మైనస్ V1 డాష్ ఇంటూ V ఇంటూ 200గా రాయొచ్చు. ఇక్కడ V ఫార్ములా రావడం జరిగింది. సో V1 మైనస్ V1 డాష్ వచ్చి V1 ఇంటూ e to the power of minus T by 2 RC డివైడెడ్ బై V1 ఇంటూ 1 ప్లస్ e to the power of minus T by 2 RC ఇంటూ 200. సో ఇక్కడ V1 కామన్ తీసినట్టయితే 1 మైనస్ e to the power of minus 2 by 2 RC into V1 into V1 by 1 plus e to the power of minus T by 2 RC into V1 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇంకా మనకు మిగిలేది 1 మైనస్ e to the power of minus T by 2 RC by 1 plus e to the power of minus T by 2 RC. సో దీన్ని ఇంటూ 200. సో e to the power of minus T by 2 RCని ఎక్స్పాండ్ చేసినట్టయితే 1 ప్లస్ T by 2 RC plus 1 by 2 factorial into minus T by 2 RC whole square plus so on గా రాయొచ్చు. సేమ్ థింగ్ కింద రాద్దాం. 1 plus 1 minus of T by 2 RC plus 1 by 2 factorial minus T by 2 RC whole square plus so on. సో ఇది మనకి e power minus x ఫార్ములా 1 minus x plus x 1 by 2 factorial x square plus 1 by minus 1 by 3 factorial into x cube so on. సో ఈ ఫార్ములా మనం ఇందులో అప్లై చేస్తున్నాం టు ఎక్స్పాండ్ 1 minus e to the power of minus T by 2 RC. సో ఇక్కడ 1 క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది. సో మనకు మిగిలేది T by 2 RC minus 1 by 2 factorial into T by 2 RC whole square by 2 minus T by 2 RC plus 1 by 2 factorial T by 2 RC whole square. ఇక్కడ T by RC is very much less than 1 తీసుకుంటే మనకు ఈ పార్ట్ అన్ని ఇగ్నోర్ చేయొచ్చు. కాబట్టి P ఈక్వల్ టు T by 2 RC by 2 into 200. సో మనకు T by 2 RC into 100 రావడం జరుగుతుంది. సో పర్సంటేజ్ టిల్ట్ ఈక్వల్ టు T by 2 RC. So this is the formula for P
ఫ్రీక్వెన్సీ. సో దీన్ని మనకు హైపాస్ ఫిల్టర్ లేదా ఆర్సీ సర్క్యూట్ తీసుకుంటే F1 అనేది లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ తీసుకుంటే ఫార్ములా. సో F1 = 1/2πRC, కాబట్టి 2RC = 1/πFL. సో దీన్ని మనం ఇప్పుడు రాసినట్లయితే πF1/F రావడం జరుగుతుంది ఇంటూ 100. T ఇక్కడ F, T = 1/F. సో ఇది పర్సంటేజ్ టిల్ట్ యొక్క. Thank you. Thanks for watching this video. Please subscribe to Nagas Gurukulam. Thank you.